జగన్కి చంద్రబాబుకి తేడా ఏంటి? తేడా ఏం లేదు. ఈ ఈ ఈ ఈ ప్రభుత్వంలో ఇట్లా అంటారు, ఆ ప్రభుత్వం అట్లా అంటారు. ఇప్పుడు చేసే ప్రవర్తనలు కొన్ని దక్కడం లేదంటాను. మీకు ఈ చంద్రబాబు గారి పరిపాలన బాగుంది అనిపిస్తుందా? బాగుంది అనుకుంటే కుదరదు. కార్యకర్తలు అందరు లోపలేపేయడము చేయడము అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు పాస్బుక్ కావాలా, ఎవరికి అడిగి పోవాలా? సచివాలయం. సచివాలయం పోవాలా. సచివాలయం ఎవరికి అడిగి పోవాలా? కార్యకర్త కాడికి పోవాలా. కార్యకర్త కాడికి పోతే ఎమ్మెల్యే అడగాల, ఇతను నువ్వు ఎవరు ఏం కథ అంటారు. నేను ఒకవేళ ఆ వల్ల ఉన్నా కానీ ఇప్పుడేమో ఈ నడవ నడచాలి. ఇంకా లాస్ట్కేమో అదే నడిచేది. జగన్ ఉన్నప్పుడైతే ఎట్లా వెళ్ళావా కార్యకర్త ఇంటికి, ఎమ్మెల్యే ఇంటికి? ఏంలే చదివినప్పుడు నీ కార్యకర్త కాడ నీ బుద్ధిపెట్టి పో. నీ బుద్ధిపెట్టి కాడికి ఇప్పుడు పో. ఎందుకు ఇట్లా మార్పు? అది కార్యకర్త సమస్యలు ఉన్నాయి. నాకు పెద్దరికం కావాలని ఆయన జగన్ ఉన్నప్పుడు మీరు డైరెక్టర్ పోరు అంటాను కానీ అప్పుడు అంటలే. ఇప్పుడు నేను కార్యకర్తను, నన్ను అనుసరించి నా కాడి నుంచి ఇంకొకరిని అనుసరించి ఎమ్మెల్యే కాడికి పోవాలి, ఎమ్మెల్యే కాడి నుంచి ఇంకొకరి కాడికి కూడా పోవాల్సింది వస్తుంది అంటారు అవసరం వచ్చే. ఇబ్బంది పడుతున్నారు జనాలు మరి. ఇప్పుడు ఇబ్బందే. ఇబ్బంది. కొంత ఇంకొకటి ఆయన జగన్ డీకెట్ గీకెట్లు ఏం దాని తగలే. ఇప్పుడు అన్నీ వీళ్ళు దోసుకుంటున్నారు. ఎవరు? ఇంకోటను పుట్టా సుధాకర్ అను, మాది బ్రహ్మంగారి మఠం మల్లేపల్లె, పైనుండే పలుగురాళ్ళపల్లె పంచాయతీ, అది కూడా బెయ్యి. దీనికి సోలార్కు 250 ఎకరాలు అయితే వాళ్ళు 600 ఎకరాలు పెడతా ఉండరు. దోచేసినట్టే లేంగా 8 మిషన్లు పనిచేస్తాను. ఇప్పుడు అది కూడా ఉన్నది. జగనే దోచేసుకున్నాడు, మా ప్రభుత్వం వచ్చినాక జనాలకు బాగా పంచి పెడతాం అంటున్నారు చంద్రబాబు గారు. మరి ఆయనేం దోషపెట్టిండు? ఇప్పుడు వచ్చిన ఒక ఎమ్మెల్యే దోషపెడతాడు. రఘురాముడు ఏం దోషపెట్టలే పాపం. ఆయన మనం అనట్లే, అనిపించుకోకూడదు. ఆయన అయితే ఏం నిన్నండు నన్నండు. జగన్ అన్నట్టు దోచుకో పంచుకో తినుకో అట్లా జగన్ అంటాడు కదా ఎప్పుడు, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు దోచుకోవటమే పంచుకోవటమే. అది నిజమేనా? ఎవరయ్యా నీకు సంబంధించి నువ్వు మాట్లాడతావు, నాకు సంబంధించి నేను మాట్లాడతా. ఇప్పుడు పరిపాలన సక్రమంగా ఉంటే ఆయన ఒక ఆయన జగన్ తిట్టే ఉండు. నిన్న మండల ప్రెసిడెంట్ పుట్టా సుధాకర్ పోయిండు. ఓకే. ఓకే.